ఆయన ఆయన రాజకీయ చతురత్వంలో ఆయనకి 9/10 ఇవ్వచ్చు. రాజకీయ చతురతలో సరే, ఇక్కడ ఏపీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పరిపాలనలో ఆయనకి 2.5 మార్క్స్ కంటే ఎక్కువ ఇవ్వలేమమ్మా. అసలు అంటే రేపేమిటి అనేది కాకుండా ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ నాశనం చేశారు. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అనే దాన్ని పూర్తిగా పాడు చేశారు. ఒక ఇటుక కూడా పెట్టిన పాపాన పోలేదు. మరి ఎలా సస్టైన్ ఇప్పుడు ఎవరైనా సరే రేపొద్దున ముఖ్యమంత్రి అయితే హెర్కులెన్ టాస్క్ అది ఎవరైనప్పటికీ. డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద టాస్క్ అది యాక్చువల్లీ. డెవలప్మెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫెసిలిటీ ఒకటమ్మ. ప్రజలకి ఇప్పుడు పోలవరం కంప్లీట్ చేస్తుంటే ఆదాయం పెరిగి ఉండేది, వ్యవసాయం పెరిగి డెఫినెట్గా ఆదాయం పెరిగి ఇన్కమ్ పెరిగేది. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎందుకు కంప్లీట్ అవ్వలేదంటారు సార్ పోలవరం? ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్, అసలు అప్రోచ్ లేకుండా. ఈ 5 సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఢిల్లీలో ఏ ఒక్క ఎంపీ కూడా రాష్ట్రానికి కావాల్సిన చట్టంలో ఉన్నాయి కానీ చట్టంలో లేని విభజన చట్టం ప్రకారం మనకు అనేక హక్కులు వచ్చినాయి, అవి తెచ్చుకోలేదు, వాటికి పర్సూ చేయలేదు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ చేయక బోల్డంత డబ్బు వేస్ట్ అయిపోయింది. దాంతోపాటు ఆదాయం పెంచడానికి ఫోకస్డ్గా క్లస్టర్స్ కానీ గ్రోత్ ఇంజన్స్ కానీ ఎక్కడా పెట్టలేదు. ఎంప్లాయ్మెంట్కి ఇప్పుడు మనకి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పిల్లలు గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ అమీర్పేట్ సెంటర్కో హైటెక్ సిటీ ఏరియాకో లేకపోతే వలస వెళ్ళాల్సిన పరిస్థితి, బెంగళూరుకో మద్రాసుకో వెళ్తానే ఉన్నారు. ఆ పరిస్థితి అంటే ఫస్ట్ రాంగ్ స్టెప్ అతను తీసుకుంది, క్యాపిటల్ని కిల్ చేశాడు. అది గ్రాఫిక్స్ అని రాజకీయాలు ఆడొచ్చు కానీ అసలు అంత అబద్ధాలు చెప్పడం అనేది ఘోరమైన పని. అమరావతి ఆల్ సెడ్ అంటే డెఫినెట్గా బాబు గారు తీసుకున్న విజన్ ఇట్ వాజ్ టూ బిగ్ ఏ విజన్. దాని మూలన కొంచెం డిలే అయితే అయి ఉండొచ్చు, అది కంటిన్యూ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఎంత చక్కగా కంటిన్యూ చేశారు. ఆ విధంగా చూస్తే కేసీఆర్ కూడా 2014 నుంచి అన్నీ కంటిన్యూ చేశారు. కొన్ని అనవసరమైన ప్రాజెక్ట్స్ తీసుకుని ఉండొచ్చు కానీ హైదరాబాద్ ఈజ్ ఏ గ్రోత్ ఇంజిన్, అందుకే ఇన్కమ్ పెరుగుతూ వచ్చింది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందమ్మా, లేదు కదా. కానీ ప్రతిపక్షాలు అడిగే ప్రశ్న నేను అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని ఆంధ్ర మాల్యాతో పోల్చడం మీకు ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నాకు ఏదైనా ఉంటే కదా నేను ఏమైనా బాధపడటానికి. నిజం లేనప్పుడు ఆంధ్ర మాల్యా ఏం చేశాడో నాకే తెలియదు. నేనైతే మాల్యా అంటే ఒకప్పుడు మాల్యా లాగా ఫ్లాషీగా ఫ్లాంబాయింట్గా అయితే ఉండను నేను. మరి ఏ విషయంలో పోల్చారో నాకు తెలియదు. మాల్యా ఈ పలానా తప్పు చేశాడని నాకు తెలియదు. మాల్యా చేసిందంటే నాకు ఈ భూప్రపంచం మీద ఏ ఒక్క కంప్లైంట్ నా మీద లేదు. ఏదో ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉంటారు. నాకు రాజకీయాల్లో లేనప్పుడు నాకు ఎప్పుడు ఇది లేదు. రాజకీయాల్లో వచ్చినాక పొర జల్లుతూ ఉంటారు. దానివల్ల నాకు ఎవరైనా రావాలి కదా. నేను ఎవరికన్నా ఇప్పుడు మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరినన్నా మర్డర్ చేస్తానో, మర్డర్ అటెంప్ట్ చేస్తానో, లేకపోతే ఇంకెవరికైనా ఫోర్జరీ డబ్బు అప్పు చేసి అప్పు కట్టకపోయినా తప్పు లేదు, అది కూడా లేదు నాకు. మా కంపెనీలో నేను సొంతగా నాకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు రాలా, భగవంతుడు నాకు ఎప్పుడు కలిపిలా. కంపెనీలో ఒకవేళ తీసుకుంటే 10 రోజుల ముందో ఆలస్యంగానో కట్టేసి ఉంటారు. ఇంతవరకు భూప్రపంచం మీద నా మీద ఒక క్రిమినల్ కేసు లేదు అని నిన్నటిదాకా నేను చెప్తూ వచ్చేవాడిని. ఇప్పుడు ఈ అఫిడవిట్ ఇవ్వటానికి చూస్తే ఎక్కడో కావాల్లో ఒకటి ఏదో అమరావతి దానికని, ఇంకో చోట ఎక్కడో 2-3 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఏదో నాకు సంబంధం లేని కంపెనీలో ఏదో ఒక ఈడీ వాళ్ళు ఏదో ఒక దాంట్లో నా పేరు పెట్టాను, ఇప్పుడే తెలుసుకున్నాను. కానీ నా పేరు మీద ఇంతవరకు ఎవరు కూడా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన లేదు. ఈవెన్ ఈడీలో నాది పెట్టినా కూడా ఎఫ్ఐఆర్ లేదు. అది మా లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. నాకు ఎటువంటి రకమైన సమస్య లేదు. కానీ విజయవాడ వెస్ట్ ప్రజలు అసలు మీకు ఎందుకు ఓటు వేయాలి అని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రోగ్రెసివ్ నాయకుడిని, ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని, వాళ్ళ సమస్యలు నేను సాల్వ్ చేయగలనని నేను చెప్తున్నాను కదా. 175 నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడే లాస్ట్ అండ్ ఫైనల్ 175, తర్వాత 225 అయిపోతాయి. నెక్స్ట్ 29 నుంచి 225 అవుతాయి. అప్పట్లోకి బెస్ట్ నియోజకవర్గం కింద తీర్చిదిద్దుతానని
నేను ప్రామిస్ చేస్తున్నాను, వాళ్ళు నమ్మి నా మీద ఓటేస్తారు. అంతేగాని ఈ బూతుల పురాణం రాజకీయాలు మీ వల్ల కాదు. నేను చెయ్యను కూడా, అవసరం కూడా లేదు. దాని నుంచి మార్పు తీసుకురావాలి అసలు. అందు గురించి డెఫినెట్గా ప్రజలు ఓటు వేస్తారని చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా మన పశ్చిమ నియోజకవర్గాన్ని ఫాలో అయ్యి నేర్చుకొని అదే లైన్స్లో అన్ని నియోజకవర్గాలు డెవలప్ చేస్తారని నా నమ్మకం. కానీ మొన్న ఒక ఛానల్లో చూశాను సార్, మీరు మీ కాన్స్టిట్యున్సీలో తిరుగుతుంటే మీకు హారతి ఇచ్చిన లేడీకి మీరు మంగళహారతి వేశారని చెప్పని, సో అప్పుడే డబ్బులు పంచడం మొదలు పెట్టేశారా నాయుడు గారు అని అంటుంటే ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి మీ సమాధానం? అంటే అది జనరల్గా మన ఇండియన్ ట్రెడిషన్ కదమ్మా. ఆ రోజు జేబులో ఉన్నాయి ఇచ్చి ఉంటా, నాకు గుర్తు కూడా లేదు అది మరి ఎక్కడ. కానీ నిజానికి కూడా ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా ఆడపడుచులు మంగళహారతి ఇచ్చినప్పుడు ఇస్తాం కదా. ఆడపడుచు కట్నం వేయడం అనేది సహజంగా జరుగుతుంది. అవును. సో దాన్ని ఆ విధంగా మరి తీసుకోకుండా ఈ విధంగా పోర్ట్రేట్ చేశారు. ఏంటంటే ఆల్రెడీ ఈయన డబ్బులు పంచడం మొదలు పెట్టారు. విద్యార్థులకి అదే పని కదా, అదే నేరం అని నేను అనుకోను. రైట్. అలాంటి అని ఉంటే మనం సమాధానం చెబుదాం, అదే పెద్ద ప్రాబ్లం కాదు. అది ఎలక్షన్ కమిషన్ కదా అడగాల్సింది. రైట్. అది మన సాంప్రదాయంలో భాగంగా మీరు చేశారు. టెంపుల్కి వెళ్తే హుండీలో వేస్తాం అవును. అంటే దేవుడికి డబ్బులు ఇస్తున్నాం అనే కాదు కదా. ట్రూ. కానీ మీకు భగవంతుడు అంటే చాలా గట్టి నమ్మకం ఉందని, చాలా సెంటిమెంట్స్ ఉన్నాయని, వాస్తుని చాలా గట్టిగా నమ్ముతారని విన్నాను. నిజమా సార్? నేను వితండవాదం చేయనమ్మా. ఓకే. డెస్టినీ మీద మంచి నమ్మకం ఉంది నాకు. ఓకే. సో ఏదన్నా నమ్మకం ఉండాలి కాబట్టి భగవంతుడు అనేవారు ఎవరు ఉన్నారు కదా. కరెక్ట్. అంతేగాని నేను అతిగా ఏది చేయను. ప్రేయర్ చేస్తే ఒక 2 నిమిషాలు చేస్తాం. రైట్. తిరుపతి వెళ్తే ఏదో పిల్లలకి జుట్టు ఇవ్వడానికి వెళ్ళటము, ఇంకోసారికి గుడ్డిగా నమ్మరు ఏది. నేను నా డిసిప్లిన్ మీద నాకు నమ్మకం ఎక్కువ. భగవంతుడు ఆశీస్సులు నాకు ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్తాను. నేను ఇన్సిడెంటల్గా నిన్న ఉగాది రోజున పూజ చేస్తా ఉంటే ఆయన పూజ చేసే పంతులు గారు అడిగారు మీ రాసి ఏంటని. నా రాసి అయితే నాకు తెలియదండి. అవునా? ఇప్పుడు తెలియదా మీకు? నేను ఫాలో అవును అంటే ఉంటాయి. మా మదర్ని, మా వైఫ్ని, మా సిస్టర్ని అడిగితే చెప్తారు. అవును, మీకు ఆ పట్టింపు లేదు కాబట్టి మీకు పట్టించుకోలేదు. పట్టింపు అంటే ఉంటాయి కానీ నాకు అంత కంటతా పెట్టుకొని చెప్పాలి. నా రాసి మంచి రాసి అయి ఉంటుంది, నేను సుఖంగా ఉన్నాను కదా, అది కానీ మంచి రాసిని చదవండి అని చెప్పాను నేను. కానీ మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు, ప్రజలు నాడి తెలుసుకున్నారా, వాళ్ళ నాడి పెట్టారా అని అడిగితే సార్? అంటే నేను ఇంకా 10% కూడా తిరగలేదమ్మా, 10-15% కూడా. అప్పుడే పట్టుకున్నాను అని నేను అనుకుంటే తప్పది. రైట్. ఇంకా టైం ఉంది, ఇంకో 15-20 రోజులు అయితే చెప్పగలను. ఇప్పుడు ఇక్కడే విజయవాడలో ఎన్ని రోజులు ఉంటున్నారు సార్? ఇప్పుడు ఎలక్షన్ అయ్యే వరకు కంటిన్యూస్గా ఉండాలి. తర్వాత కూడా అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నేను రెగ్యులర్గా ఉండటానికి ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటాను.